హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకి ఈరోజు వచ్చేసి ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో ఎంత డెప్త్గా డిస్కస్ చేస్తున్నామని చెప్పడానికి అది చెప్పేది. అయితే చాలా మంది ఏంటి అంటే ఏదో పైన డిస్కస్ చేసి పెట్టేస్తే అట్లయితే నేను చేయను. ఒకటి, నా కోర్స్ తీసుకుంటే మాత్రం సక్సెస్ కావాలన్న ఉద్దేశంలో ఒకటేసారి క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ డెప్త్గానే స్టార్ట్ చేశాను. ఒక 4-5 చాప్టర్లు అయిపోగానే నేను లాంచ్ చేస్తాను. అట్లీస్ట్ నాకు ఒక 3 చాప్టర్లు కానీ 4 చాప్టర్లు కాగానే లాంచ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆ వీడియోస్ లోపు నేను నెక్స్ట్ చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి ఒకటి ఏంటి అంటే, నేను చెప్తే కంటెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా చాలా డెప్త్గానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం అనాలిసిస్ చేస్తే క్వశ్చన్స్ మాత్రం చాలా డెప్త్గా ఇచ్చాడు. ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ ఒకటి, నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా 6 క్వశ్చన్స్ వేసాడు. చాలా డెప్త్గా ఇచ్చాడు. అంటే డెప్త్ ఇన్ ద సెన్స్ అంటే టఫ్ కాదు. సో మీకు ఆ టెక్నిక్స్ ఏవైతే నేర్పిస్తానో అది డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. సో దానికి సంబంధించి నేను ఈ క్వశ్చన్ పేపర్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, డెఫినెట్గా ఈ లెవెల్లో వస్తున్నాయి క్వశ్చన్స్ కాబట్టి నేను చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా చదవాల్సిందే జాబ్ రావాలంటే. అంతేగాని పైన నేర్చుకొని ఏదో సార్ చాలా డెప్త్ చెప్పిండో ఇట్లని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీ సక్సెసే నన్ను నిలబెట్టేది. కాబట్టి మీకోసం నేను కష్టపడుతున్నాను కాబట్టి మీరు కొంచెం ఎక్కువ కష్టపడండి. సో డెఫినెట్గా దానికి ఫీజుకి సంబంధించింది అడుగుతా ఉన్నారు. ఆన్లైన్లో రీజనబుల్గానే పెడతాను. పెద్ద మరీ అంత ఏం పెట్టేసి మిమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టండి. డెఫినెట్గా అందరికి అందుబాటులో ఉండే విధంగానే పెడతాను. బట్ కంటెంట్ మాత్రం డెఫినెట్గా డెప్త్గానే చేయాల్సి వస్తుంది. అది చెప్పడానికే మీకు ఎందుకు అనేది కూడా క్వశ్చన్స్ ఒకసారి చూపించుకుంటూ చెప్తాను. బట్ ఈ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మాత్రం నేనేం చేస్తానంటే, పెన్ ఫ్రీ మెథడ్స్ ఎట్లా వర్కౌట్ అయితే ఏందనేది చెప్తాను. దానికి సంబంధించిన ప్రాసెస్లు ఇవన్నీ కూడా మీకు ఎట్లా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, log of a minus b by 2 is equal to 1/2 into log a log b. log a log b అన్నప్పుడు ఇట్లా ప్లస్ ఉంటే మనకి ఏమవుతుందంటే మల్టిప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ దాన్ని ఏమని రాయొచ్చు అంటే log of a minus b by 2 is equal to 1/2 into log of ab అవుతుంది. సో ఇది 1/2 అనేది ఇటు పోతే మనకి ఏమవుతుంది అంటే పవర్లో మనకి ఏమవుతుందంటే ఇలా వెళ్ళిపోతుంది. సో రెండు వైపులా లాగ్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దాన్ని క్యాన్సిల్ చేస్తే a మైనస్ b by 2 ఈజ్ ఈక్వల్ టు ab పవర్ ఆఫ్ 1/2. ab పవర్ ఆఫ్ 1/2 అంటే స్క్వేర్ రూటే కాబట్టి సో బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే a మైనస్ b హోల్ స్క్వేర్ డివిజబుల్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ab అవుతుంది. దీన్ని స్క్వేర్ చేసిన తర్వాత రాస్తే మనకి ఏమవుతుంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 4 ఇటు పోతే మనకి ఏమవుతుంది అంటే 4abనే కదా. మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే 6ab ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే లాగరిథంకి సంబంధించి ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు, బేసిక్ క్వశ్చనే ఇచ్చాడు, పెద్ద ట్రిక్ ఏమి ఇవ్వలేదు. సో దీనిపైన కూడా మనకు బీట్ ఆఫీసర్ రేంజ్లోనే ఎంత ఉండాలనేది డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. ఇది 2017లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లో పెట్టిన ఎగ్జామ్కి సంబంధించి. దాని తర్వాత ఇంతవరకు అయితే ఇంకా మనకు పర్లేదు. కాబట్టి ఏపీ వాళ్ళకు పడ్డది, ఏపీ వాళ్ళ పేపర్ కూడా డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. నాకు టైం ఉన్నప్పుడల్లా ఒక 10 to 15 క్వశ్చన్స్ డైలీ పెట్టుకుంటూ వెళ్తాను. చూడండి రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన క్వశ్చన్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు 2 పడ్డాయి లాస్ట్ నోటిఫికేషన్. చాలా సింపుల్ గా ఉన్నాయి. చూడండి, ఒక వస్తువుని రాజు 12,500 కొన్నాడంట 20% లాభంతో. నెక్స్ట్ అందులో అమ్మిన లాభంలో 1250 పన్ను కట్టిండంట. అయినా అతను ఆర్జించిన లాభము లాభశాతం 2 అడిగాడు కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12,500కి సెల్ చేస్తే 20%ను మనం ఏం రాయొచ్చు అప్ప 10% అని రాయొచ్చు కదా, అవునా కదా. 10% అంటే మీకు ఏం చెప్పిన లాస్ట్ డిజిట్ ఒకటి తీసేస్తే సరిపోతుంది. కాబట్టి 1250 అనేది 2 times రావాలి. కాబట్టి ఓకే, అందులో 1250 పన్ను కట్టిండు అంటే 1250 రూపీస్ మనకి ఎట్లాగో రాలే, గవర్నమెంట్కి పోయినాయి. అంటే వచ్చింది ఎంత 1250నే. కాబట్టి ఇది రాలే, ఇది రాలే. మరి 10% కదా 1250 అనేది, కాబట్టి 5% కూడా కాదు. కాబట్టి ఇదే ఆన్సర్. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సిన విధానాలు నేర్చుకోండి. కాన్సెప్ట్, సబ్జెక్టు, షార్ట్ కట్ ఇవన్నీ మ్యాటర్ కాదు. చూడబ్బా, ఎగ్జామినేషన్లో మనం ఎఫర్ట్ లేకుండా చేసే విధానం ఏందనేది జాగ్రత్తగా చూడండి. 100% హిట్ అవుతుంది.
కాబట్టి చేయాల్సిన విధానాన్ని జాగ్రత్తగా చూసుకోండి. డెఫినెట్గా మనకు ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉందనేది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఈ క్వశ్చన్ మనకు అన్ని కూడా ప్రతిదీ కూడా అర్థమెటిక్లో చూడండి, మనం పెట్టిన బుక్ ఏదైతే ఉందో ప్రతి క్వశ్చన్ 2017కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ ఉంది, కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి ఇది కూడా చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ 9 పవర్ ఆఫ్ 2n మైనస్ 4 పవర్ ఆఫ్ 2n. అంటే మనకు ఆల్రెడీ ఒకటి చెప్పినాం, ఏ పవర్ ఆఫ్ n మైనస్ బి పవర్ ఆఫ్ n లో n యొక్క వాల్యూ ఈవెన్ నెంబర్ అయితే a ప్లస్ బితోనే డివైడ్ అవుతుంది, a మైనస్ బితోనే కూడా డివైడ్ అవుతుంది. ఇది రూల్. ఇక్కడ చూడండి, 9 మైనస్ 4 అంటే 5తో డివైడ్ అవుతుంది, 9 ప్లస్ 4 అంటే మనకు 13తో కూడా డివైడ్ అవుతుంది. సో ఇది మనం రాయాల్సిన అవసరం లేదు, ఇది ఆల్రెడీ మీకు క్లాస్ రూమ్లో చెప్పాను. నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ వేరే లెవెల్ ఇచ్చారు. నేను ఒకవేళ మీకు బీటా ఆఫీసర్ లెవెల్ అన్నట్టు మామూలుగా చూసి డిస్కస్ చేస్తే మాత్రం 2017లో వచ్చిన క్వశ్చన్ పేపర్ కూడా సాల్వ్ చేయలేరు. కాబట్టి డెఫినెట్గా డెప్త్గానే చెప్పాల్సి వస్తుంది. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే దీనిపైనే మనకు 10 క్వశ్చన్స్ పైన ఇచ్చారు ఓన్లీ నెంబర్ సిస్టమ్. కాబట్టి చిన్న ఇట్లా చూడగానే కాన్సెప్ట్ చూడగానే 9 ప్లస్ 4 9 మైనస్ 4 సార్, అంతే. ఇక నువ్వు మొత్తం చేయాల్సిన అవసరం లేదు, 1 సబ్స్టిట్యూట్ చేయడం ఇవన్నీ చేయకండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ అండ్ బి ఆర్ ద జీరోస్ ఆఫ్ ఎ పాలినామియల్ 2x² ప్లస్ 5x ప్లస్ k సాటిస్ఫైయింగ్ దట్ ద రిలేషన్ ఈజ్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఆల్ఫా బీటా ఇంటూ 21/4. ఫైండ్ ద k వాల్యూ అని అడుగుతున్నాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ అంటే -b/a, నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ ద టర్మ్స్ ఇది వచ్చేసి c/a అంటే మనకి ఏమవుతుంది k/2నే కదా. దీన్ని సాల్వ్ చేయాలి, దీనిలో తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం చేస్తున్నాము అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab యొక్క ఫామ్లోకి తీసుకొని చేయాలి. నీకు ఇన్ని కష్టాలు ఎందుకు, సింపుల్గా ఇవన్నీ సాల్వ్ చేస్తే, ఇవన్నీ సాల్వ్ చేయకూడదు, ఇది పెన్ ఫ్రీ మెథడ్లో చేసేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పవర్ యొక్క వాల్యూ ఇక్కడ ఎంత ఉంది అంటే 2 ఉంది కదా. మనకు ఖచ్చితంగా 2 ఉంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయి అంటే 2నే ఉంటాయి పక్క. అంతే ఆన్సర్. నీకు ఎన్ని వస్తాయి ఏంది, k యొక్క మూలాలు ఎన్ని, కేకి ఎన్ని వస్తాయి, అవి ఏదన్నా రాకోక. ఇది మనకు సబ్జెక్ట్ రిలేటెడ్లో క్లాస్ రూమ్లో డిస్కస్ చేసేది. ఈ ఎగ్జామ్లో కూడా నువ్వు ఇట్లే చేసినావు అనుకో కష్టమవుతుంది. ఎందుకు కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, హ్యాపీగా చదవండి, ఏముండదు టెన్షన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా చదవండి, రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. జిఎస్ ఎట్లాగో చదువుతున్నారు చాలామంది, కాబట్టి మ్యాథ్స్ కూడా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ చెప్తాను, పెన్ ఫ్రీ మెథడ్స్ ఎక్కువగా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. పెన్ ఫ్రీ మెథడ్స్ నేను నిలబెట్టేది పక్కా. ఇది మాత్రం మీకు నేను ఎట్లా తిరిగి మీకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ కంటే ఎక్కువ డెప్త్ కంటెంట్ ఇస్తాను. ఎందుకంటే మనం 2017 ఇప్పుడు 2026 మనకి ఎగ్జామ్ అయ్యేసరికి 2027 కూడా రావచ్చేమో, మేబీ చెప్పలేము. 26 27 అంటే 9-10 సంవత్సరాల తర్వాత కూడా ఇదే స్టాండర్డ్ అయితే ఉండదు కదా, అవునా కదా. డెఫినెట్గా కొంచెం నేనైతే ఊహించుకొని ఎక్కువ చెప్తా, తక్కువ చెప్తే మీకు ప్రాబ్లం, కానీ ఎక్కువ చెప్తే ఇబ్బంది ఏం లేదు కదా. కాబట్టి చదువుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు రోజుకు ఈ చెప్పిన తర్వాత డైలీ అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి రోజు ఒక 2 గంటలు నేను అప్లోడ్ చేస్తాను. 2 గంటలు నిదానంగా వినండి, 100% మీకు సక్సెస్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే మాత్రం పక్కా ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తాను, యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్, ఇది కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, అంటే వాల్యూస్ వేరే ఉంటాయి. మన దాంట్లో చెప్పాను ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్లో లాస్ట్ మోడల్లో ఈ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. 2 పవర్ ఆఫ్ 115 -1, 2 పవర్ ఆఫ్ 115 +1, దీని యొక్క వాల్యూ 25 -1, ఇది 25 -1 ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు ఏంటి అంటే ఇక్కడ -1 కానీ -1 కానీ లేకుంటే +1 కానీ +1 కానీ ఉండాలి. 2 బేసెస్ ఈక్వల్ ఉన్న తర్వాత 115కి 25కి మధ్యలో హెచ్సిఎఫ్ అన్నప్పుడు దీన్ని ఏం రాస్తాము, 5 × 2 5 × 3 దీన్ని ఏం రాస్తాం 5². ఇక్కడ 5 ఉంది, 5² ఉంది కాబట్టి లీస్ట్ వాల్యూ తీసుకుంటాం హెచ్సిఎఫ్. 23 ఉంది కానీ అక్కడ ఉందా, లేదు. కాబట్టి డెఫినెట్గా హెచ్సిఎఫ్ ఎంత అంటే 5. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 5 ఏదైతే ఉందో అదే బేస్ తీసుకొని -1 ఉంటే -1 +1 ఉంటే +1. 2 పవర్ ఆఫ్ 5 అంటే ఎంత 32, -1 = ఎంత 31, అంతే. ఇది మన దానిలో కావాలంటే అర్థమెటిక్ బుక్ ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది, 10,000 పైన కాపీస్ కూడా సేల్ అయిపోయినాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 monthsలో. ఈడ అబద్ధం ఏం లేదు, ఏదో మాకు 50,000 సేల్ అట్లా ఏం అవసరం లేదు. రీజనింగ్ మాత్రం 2 years అయింది కాబట్టి
కొంచెం ఎక్కువనే అయింది, ఇబ్బంది ఏం లేదు. నేను ఏ రోజు కూడా పబ్లిసిటీ చేయకపోయినా పిల్లలే చేసినందుకు ఆఫర్ కూడా పెట్టినా, మంచిగా సేల్స్ అయిపోయినాయి, హ్యాపీ. కాకపోతే ప్యూర్ మ్యాథ్స్ కూడా మీరు అదే లెవెల్లో. సో ఇప్పుడు చాలా మంది అదే అర్థమెటిక్ రీజనింగ్ వాడి ఆల్మోస్ట్ ఈ ఇయరే, ఎందుకు 2026లోనే 2 రిజల్ట్స్ వచ్చినాయి. ఏది మనకు ఎస్ఎస్సి సిజిఎల్ 2025 26లో వచ్చింది, 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఎన్టీపీసీ రిజల్ట్స్ నాకు చెప్పిన వాళ్ళు అయితే 42 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. చాలా మంది ఏంటి అంటే మార్కెట్లో ఇప్పటికి కూడా రీజనింగ్ మనకు తప్పితే వేరేది వాడరు. అర్థమెటిక్ కూడా ఒకసారి వాడి చూడండి, దాన్ని మించి క్వశ్చన్ బయటికి వెళ్తే ఇక నేను మాత్రం మార్కెట్లో నేను ఉండను, ఎందుకంటే ఆ లెవెల్లో తయారు చేశా. వన్స్ ప్రిపేర్ అయ్యారంటే జాబే కొట్టాలి. సేమ్ అదే లెవెల్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా చేస్తా పక్కా, ఎందుకంటే మీకు సక్సెస్ వస్తేనే నేను నిలబడేది. ఎట్ ద డే 1 నుంచి నేను మీకు అదే చెప్పి, మీకు ఎంత సక్సెస్ వస్తే నేను అన్ని రోజులు ఎక్కువ ఫీల్డ్లో ఉంటాను. మీకు సక్సెస్ రాలేదనుకో నేను అవుట్డేటెడ్. కాబట్టి అది గ్యారెంటీ, ఎందుకంటే నేను మీకోసం ఇంత చేసేది కూడా ఏంటంటే ఎంతో కొంత నాకు కూడా దానిపైన ఉపయోగం ఉండాలి కదా, కాబట్టి డెఫినెట్గా చేస్తాను. నెక్స్ట్ వన్, 2x³ - 3x² + x అనే బహుపదికి ఒక సంఖ్యను కూడినచో లభించే బహుపదిని x-2 చేత భాగించగా శేషం 3 అయితే సంఖ్య. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఒకటే ఒక రూల్. ఇది మనకు నెంబర్ సిస్టంలో డివిజబిలిటీ రూల్కి స్టార్ట్ చేసే కంటే ముందు రిమైండర్ థీరంలో చెప్పాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, కానీ కొంచెం ఇదే రిలేటబుల్గా ఉంటుంది. ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూడండి. 2x³ - 3x² + x so that when the resulting polynomial is divided by x-2, x-2 తో డివైడ్ అవుతుందంటే రిమైండర్ 0 అంటే x యొక్క పొజిషన్ ఏం రాయాలి, 2 రాయాలి. దానిలో తీసుకెళ్ళి 2 × 2³ - 3 × 2² + 2నే కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ 8 2 = 16, 4 3 = 12 + 2నే కదా. కానీ మనకి ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 వచ్చింది. కానీ మనకి ఎంత రావాలి అంటున్నాడు అంటే 3 రావాలంటున్నాడు. నా దగ్గర 6 రూపీస్ ఉన్నాయి అబ్బా, నాకు 3 రూపీసే కావాలి అంటే నేను 3 రూపీస్ వదిలేసుకోవాలన్నట్టుగా. 3 రూపీస్ వదిలేసుకోవాలి అంటే నాకు -3 వదిలేస్తే ఆటోమేటిక్గా 3నే కదా వచ్చేది. ఇదే ఆన్సర్. చేయాల్సిన విధానం ఇది. దీనికి ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ చేస్తే మనకు జస్ట్ మ్యాథ్స్ వచ్చినట్టే ఉంటుంది, కానీ మనం సక్సెస్ అవ్వడం కష్టము. ఇది మాత్రం పక్కా. కాబట్టి కొంచెం చూసుకోండి ఏ విధంగా చేస్తున్నాం. రిమైండర్ థియరంలో మనం నెంబర్ సిస్టంలోనే చెప్పినాము. కావాలంటే దీనిపైన ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ ఉంటాయి, 4 ఒకసారి చెక్ చేసుకోండి. 100% హిట్ అవుతుంది, మిస్ మాత్రం చేయకండి. కాబట్టి ఇంత డెప్త్గా ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తున్నానంటే 100% మీకు సక్సెస్ కావాలి కాబట్టి నెంబర్ సిస్టము నేను సిజిఎల్కి ఎస్ఐకి ఏ లెవెల్లో డిస్కస్ చేశానో ఆ లెవెల్లోనే పెడతా. ఇది మాత్రం పక్క. నేను కొంచెం తగ్గించి పెడదాం అనుకున్నాను, కానీ పేపర్స్ మొత్తం సెర్చ్ చేసిన తర్వాత మీరు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా చేయాలంటే మాత్రం డెప్త్గానే పెట్టాల్సి వస్తుంది. అది మీ ఇష్టం. నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. నాది తీసుకోమని చెప్పను, తీసుకోవద్దని కూడా చెప్పను. తీసుకుంటే మాత్రం సక్సెస్ చేపించడం అనేది నా ప్రాథమిక బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చెప్తా. నువ్వు చదువు అంతే, అంతకు మించింది ఏం లేదు. పడి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్, 10 students of a class X took part in mathematics which if the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in a quiz. సో బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి ఎంత ఉన్నారు అంటే 10 మెంబర్స్ ఉన్నారు. గర్ల్స్ అనే వాళ్ళు బాయ్స్ కంటే ఎంత ఎక్కువ ఉన్నారు అంటే 4 ఉన్నారు. ఈ టెక్నిక్ మీకు మస్తు చెప్పిన, మీ క్లాస్లో ఆఫ్లైన్లో చెప్పిన, ఆన్లైన్లో చెప్పిన. మా నాయన నాకు మా అక్కకు 10 రూపాయలు ఇవ్వమని చెప్పి ఇచ్చిపోయాడు. మా అమ్మ ఏం చేసింది, మా అక్కకు 4 రూపాయలు ఎక్కువ ఇద్దామని 4 పక్కకు పెట్టేసింది. ఎందుకంటే 4 ఎక్కువ ఉంది కదా. పక్కకు పెడితే 10లో 4 పోతే ఉన్నాయన్ని 6. నన్ను మా అక్కను పిలిచింది, సగం తీసుకోండి బిడ్డ, ఇద్దరు సగం సగం అంటే నేను 3 మా అక్క 3 తీసుకున్నాం. మా అక్కను కొంచెం మళ్ళీ మా అమ్మ ఏం చేసింది, 4 రూపాయలు ఇచ్చేసింది. అంటే మా అక్కకి 7 రూపాయలు అయినాయి, నాకు 3 రూపాయలు అయినాయి. చాలు, ఇంతే. ఇది కూడా మనం ఇట్లా కూడా ఇప్పుడు ఇట్లా చేయాలి. జనరల్గా ఏం చేస్తారంటే కొట్టేసి చేసి ఆ మెథడ్లో అయితే వద్దు. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళని భయపెట్టాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు. సింపుల్గా ఏంటంటే మా నాయన 10 ఇచ్చిండు, 4 ఎక్కువ అంటే 4 మా అమ్మ పోపుల డబ్బులు దాచిపెట్టి 6 రూపాయల సగం ఇస్తే నేను 3 బయటికి కట్టుకొని పోయినాక మా అక్కకి ఇచ్చేయడు. దీనికంటే ఇంకా ఈజీ మెథడ్ ఏంది అంటే బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కంటే కూడా తక్కువగా 4 ఉండాలి, లేకుంటే గర్ల్స్ 4 ఎక్కువ ఉండాలి. సో డిఫరెన్స్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0. 7 డిఫరెన్స్ 4 ఎక్కువ ఉంది. ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ అప్రోచ్, ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు అయినా సరే గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ అప్రోచెస్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వర్కౌట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ద సొల్యూషన్ ఆఫ్ 3 × 2μ + n = 7uv
and 3 into mu plus 3v is equal to 11uv. Then find out the u and v value. ఇది కిందికి రావాలి, ఇది దీనికి సంబంధించింది. సో తెలుగు మీడియానికి సంబంధించింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతను ఇచ్చింది 3 into 2mu plus n is equal to 7uv అని ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మ్యూv ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి 3 into mu plus 3v is equal to 11uv అని ఇచ్చాడు కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మ్యూ కానీ వి కానీ 0 ఉంటే ఇది మొత్తం 0నే అవుతుంది. కాబట్టి ఎప్పటికీ కూడా ఆ వాల్యూస్ 0 ఉండకూడదు, అంతే కదా. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే ఆప్షన్ నుంచి చేయండి, మెథడ్ మాత్రం ఎప్పుడు ఫాలో కాకండి. 0 వి పెట్టినా 0, మ్యూ 0 పెట్టినా ఇది మొత్తం 0. ఇది మొత్తం 0 అయిందంటే మ్యూ ప్లస్ 3v కూడా 0 అన్నట్టే కదా. కాబట్టి 0లో ఎప్పుడు కూడా ఉండకూడదు. పోనీ 1లు ఉన్నాయనుకుందాం, 1 ఇది సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, మనకు సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 2 into మ్యూ అంటే 2, 1 into ఇది ఎంత అవుతుంది అంటే ఎన్ఏ కదా, దాని యొక్క వాల్యూ వచ్చేసి దీని యొక్క వాల్యూ 3v కదా. అప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకు +1 is equal to 7 into దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అబ్బా 4 into దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, అది v చూడండి, దాని యొక్క వాల్యూ క్యూమ్యూ ప్లస్ వి, ఇక్కడ వికి సబ్స్టిట్యూట్ చేయాలి, ఎన్ కాదు వి. ఇప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది 7 into 1 into 1 అంటే ఇప్పుడు 3 into 3 is equals to 9 అవుతుంది, ఇది 7 అవుతుంది. 9 is equal to 7 అవుతుందా కాదు, కాబట్టి ఇది కూడా రాంగ్, అంటే ఇది ఆన్సర్. చూడండి, డైరెక్ట్ గా మనం 2 ఎగ్జిక్యూషన్ లో డైరెక్ట్ తీసేయగలుగుతున్నాం. ఇంకొకటి ఏం చేస్తున్నాం, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. లేదు సార్ నేను దీన్నే చెక్ చేస్తాను, చెక్ చేయకండి. ఎగ్జామ్ లో మన ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్తున్నాం. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, 3 into 2mu అంటే 2, నెక్స్ట్ వచ్చేసి 3/2 ఈజ్ ఈక్వల్ టు 7 into మనకి ఏమవుతుంది అంటే 3/2 into అంటే 1 into 3/2నే కదా. అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 2 2s 4, 4 + 3 ఎంత అవుతుంది 7 into 3 అన్నప్పుడు 7 into 3 డివిజబుల్ బై 2, ఇది కూడా 3 into 7 డివిజబుల్ బై 2, సాల్వ్ కదా, ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఇదే ఆన్సర్. నువ్వు ఒరిజినల్ గా చేయాల్సిన అవసరం లేనే లేదు ఇక్కడ, అదొకటి మైండ్ లో పెట్టుకోండి. 100% హిట్ అవుతుంది. 1కి 2 సార్లు నీట్ గా చూసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x³ - 12x² + 39x - 28 ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ దట్ జీరోస్ ఆర్ ఇన్ ఏపీ. అంటే మనకు నెంబర్ ఆఫ్ దీని యొక్క వాల్యూస్ ఏంటంటే మనకు ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నారు. జనరల్ రూల్ ఏంది అంటే ఇక్కడ మనకు పవర్ లో 3 ఉంది కాబట్టి సో 3 ఫ్యాక్టర్స్ రావాలి, అన్నిట్లో 3నే ఉన్నాయి. కానీ ఇంకొకటి మనకి ఇక్కడ సింపుల్ అప్రోచ్ ఏంటంటే, జనరల్ అప్రోచ్ ఏంది అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందంటే a + a + d a - d అనేది ఇట్లా తీసుకుంటాం. ఏ ఉంటే a - d a + d చేసి ప్లస్ చేస్తే దీని యొక్క వాల్యూ -b/a అన్నప్పుడు 12/1. అదే విధంగా ప్రొడక్ట్ చేస్తే ఇది క్యాన్సల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది 3a = 12 అయితే a = ఎంత 4 ఉండే ఆప్షన్ ఖచ్చితంగా రావాలి. 4 ఉండే ఆప్షన్ రావాలంటే ఇదే ఆన్సర్, అవునా కదా. నువ్వు మొత్తం చేయాల్సిన అవసరం ఏం లేదు, 4 ఉండే ఆప్షన్ రావాలి కాబట్టి ఇదే. ఎందుకంటే దాని యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే -b/a సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కి ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కి ఇంకా మీకు క్లాస్లో చెప్తాను. కాబట్టి చూడ దీనికంటే ఇంకా ఈజీ ఏంది అంటే సింపుల్ గా చూడండి, ఇక్కడ మనకు వాడు ఏమి ఇచ్చాడు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అన్నాడు. అంక శ్రేణిలో ఉన్నాయి అంటే కామన్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండాలి కదా. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండాలన్నప్పుడు దీని మధ్యలో మనకి ఎంత ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే 4 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూలో ఎంత ఉంది అంటే +6 ఉంది, 4 ఉంది, ఉందా లేదు. ఇక్కడ ఎంత ఉంది -2 ఉంది. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ ఎక్కువ అయిపోయింది, దీని యొక్క వాల్యూ ఎంత అయింది 10 అయింది, ఈక్వల్ అయిందా లేదు. ఇక్కడ ఎంత ఉంది +1 ఉంది, ఇక్కడ +6 ఉంది, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఉందా లేదు. ఇక్కడ చూడు +3 ఈక్వల్ ఉంది, కాబట్టి ఇదే ఆన్సర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంక శ్రేణిలో ఉండే విలువలు 3 డిఫరెన్స్ ఉండాలనేది రూల్. అంటే మనకి ఇదే ఉంది అంటే మీనింగ్ ఏమంటే కామన్ డిఫరెన్స్ ఎక్కడ చూసినా ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి కామన్ డిఫరెన్స్ d ఉండాలనేది రూల్. దాన్ని చూస్తే సరిపోతుంది, అంతే కదా. మళ్ళీ మెథడ్ తీసుకొని ఆ 4 ఉండే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది అవుట్ ఆఫ్ బాక్స్, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయండి. కాబట్టి పేపర్ మీకు వచ్చిందని పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇది రూల్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా ఇస్తున్నాడు అనేది. సో x = √3a + 2b + √3a - 2b √3a + 2b. ఇది మనకు నిష్పత్తి అనుపాతాలకు సంబంధించిన బేసులో చేయొచ్చు. ఎట్లా నిష్పత్తి అనుపాతాల్లో కాంపౌండెండో డివిడెండో రూల్ అని ఒకటి చెప్పాను.
కాంపోనెంట్ డివిడెండ్ రూల్ అంటే ఇది 1 తీసుకున్నాం అనుకో, ఒకసారి పైన ఏం చేస్తాము కూడుతాము, ఇంకొకసారి ఏం చేస్తాం తీసేస్తాం. ఇలా కూడినప్పుడు -3√a అన్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయి 2 మనకి ఏమవుతుందంటే 3a + 2b అవుతుంది. కింద ఏమవుతుంది అంటే 2 మనకి ఏమవుతుందంటే 3a - 2b అవుతుంది. ఇట్లా C+d/C-d రూల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయినాక స్క్వేర్ చేయడానికి తీసేస్తే x+1² డివిజబుల్ బై x-1² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3a + 2b/3a - 2bనే కదా, అవునా కదా. దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు దీన్ని మనము ఇంకొకసారి కూడా కాంపోనెంట్ డివిడెండ్ రూల్ చేయొచ్చు. కాకపోతే దీని యొక్క వాల్యూని తీసుకుంటున్నప్పుడు మనకు డైరెక్ట్గా మల్టిప్లై అయినా చేయండి, లేకుంటే మళ్ళీ కాంపోనెంట్ డివిడెండ్ రూల్ చేసినా సరే ఎంత వస్తుందనేది చూసుకోండి. ఎందుకంటే పవర్ యొక్క రిప్రజెంటేషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నాం. కాంపోనెంట్ డివిడెండ్ రూల్ మళ్ళీ చేయండి. x+1² ప్లస్ x-1² డివిజబుల్ బై x+1² మైనస్ x-1² ఇట్లే కదా చేయాల్సింది. a+b/a - b. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఏమైతుంది అంటే 6a డివిజబుల్ బై మనకి ఎంత అవుతుంది కూడుతున్నప్పుడు 3a కూడుకుంటుంది. తర్వాత 4bనే కదా ఏది 2 2s 2 × 3s అంటే 3 యొక్క టర్మ్ ఖచ్చితంగా ఏ ఉండాలి అనేది దాని యొక్క రూలు. ఇప్పుడు దీని యొక్క వాల్యూని చూస్తే a+b² ప్లస్ a-b² అంటే మనకి ఏమవుతుంది 2 × a² ప్లస్ b² డివిజబుల్ బై ఈ దాని యొక్క వాల్యూ ఏమవుతుంది a+b² మైనస్ a-b² అంటే 4 × x × 1 కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే 3a డివిజబుల్ బై 2bనే కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి 2 2s ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇటు వస్తే మనకి ఏమొస్తుంది చూడండి bx² ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు అటు పోతే మనకి ఏమవుతుంది 3ax కదా, అవునా కదా. ఇది ఇతరులకు వస్తే మనకి ఏమవుతుంది bx² మైనస్ 3ax ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. సాల్వ్, అవునా కదా. అంటే కొన్ని మన క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ దాన్ని చేయడానికి కాంపోనెంట్ డివిడెండ్ రూల్ షార్ట్ కట్ ట్రిక్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇది యూటిలైజ్ చేసుకోండి సరిపోతుంది. కాబట్టి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు సబ్జెక్టు ప్యూర్ మ్యాథ్స్ చదివే విధానం వేరు, క్లాస్ రూమ్లో చేసే విధానం వేరు. ఆ క్లాస్ రూమ్లో చేసే విధానాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం క్లాస్ రూమ్ సబ్జెక్టుతో పాటు మనం ఎలా చేయాలనేది మీకు ఖచ్చితంగా యాప్లో అప్డేటెడ్ కంటెంట్తో వస్తాను. డెఫినెట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లాంచ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. సో ఖచ్చితంగా మీకు ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి చాలా డెప్త్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి 100% మీరు డెప్త్గానే చదవాలి. పైన చదివితే వచ్చే రోజులైతే అస్సలు కాదు. కాబట్టి డెఫినెట్గా కంటెంట్ ఈ లెవెల్ని బేస్ చేసుకొని ఏపీ లెవెల్ బేస్ చేసుకొని అన్నిటిని చూసుకొనే చేస్తాను. ఎందుకంటే మనకి 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నా అంటే 10 అనుకో, 10 ఏళ్ళ తర్వాత ఎగ్జామ్ పెట్టేటప్పుడు 10 ఏళ్ళ ముందు మనం ఎట్లున్నామో ఇప్పుడు అట్లే ఉన్నామా లేదు కదా. డెఫినెట్గా డెప్త్గానే చెప్తాను. డెప్త్గా చెప్పేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కాదు, 100% సక్సెస్ కావాలన్న ఉద్దేశంలో. అది గుర్తుపెట్టుకొని చేయండి, ఓకేనా. సో ఇది ఈరోజు క్లాస్కి సంబంధించి 10 క్వశ్చన్స్ డైలీ 10 పెడతాను. సో 100% యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్.